యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రాఘవాపురం వద్ద భూనాదిని గాని కాల్వలో గుర్రపు డెక్కలు ఆకు తొలగించే పనుల్ని పరిశీలించి రైతులకు సాగునీరు అందించటకు కాల్వల్ని అధికారులతో పరిశీలించారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈడ ఆగమన్. రెండు ప్రాబ్లమ్స్, ఒకటి గుర్రపు డెక్క కాన్స్టెంట్ గా దడుతుంది, కాలువ సన్నగా ఉన్నది ఒకటి 2.5 మీటర్లు. ఈ పైపులు కల్వట పెద్దగా ఉంది, పైపులు రెండే ఉన్నాయి ఈడ, అంటే 0.9 మీటర్స్, అంటే 1 మీటర్ కూడా లేదు. సో ఈ రెండు పైపులతో నీళ్లు పోవు. సో సరే, మనం ఇప్పుడు మొన్న మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిర్రు, రివ్యూ పెట్టిర్రు, మరి శాంక్షన్ కూడా చేస్తాం అని చెప్పారు. ఆ రోజు అనౌన్స్ కూడా చేసిర్రు, శాంక్షన్ అయినట్టే. ఇంకేమైనా అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ శాంక్షన్స్ ఉంటే అది ఇవాళ రేపట్లోనే అయిపోతాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అవి కూడా వస్తాయి. తొందరలో టెండర్ ఇచ్చే కార్యక్రమం బునియాది గాని కాలం మీద చేద్దాం. సో ఇక్కడ ఈ గారు డి గారు ఇట్లా కూడా ఉన్నారు. సరే, ఎనీవే మేము ఒకటే ఏమడుగుతున్నాం అంటే 5.5 మీటర్లన్నా సరిపోతుందా లేదా? సరిపోతుంది. ఇది 5.5 మీటర్లు తోటి సరిపోవాలి. ప్లస్ ఈ పైప్ కల్వర్ట్ల బదులు ఓపెన్ కల్వర్ట్ చేయాలి. ఓపెన్ కల్వర్ట్ చేస్తే నీళ్ళు సాఫ్ గా పోతాయి. సో అట్లా చేసుకుంటూ పోతే ఏడేడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎర్రగుంటుంది మక్తానంతరం దగ్గర, ఆడ ఓవర్ఫ్లో అయ్యి ఆ పొలాలు మునుగుతున్నాయని వాళ్ళు గైడ్ వాల్ కట్టాలి. ఏడేడా ఏమి అవసరం ఉంటే అవన్నీ కూడా చేసుకొని కిందల్లా నీళ్ళు పోయేటట్టు చేయాలి. ఇప్పుడు ఏదైతే బునియాది గాని చెరువు పేరు మీద కాలువ అయిందో, ఆ బునియాది గాని చెరువు ఇంతవరకు నిండలే. ఇంతవరకు ఆ చెర్లకే నీళ్ళు పోలే. ఇక అది ఎట్లా మనం పని చేసినట్లు లెక్క. ఈసారి మాత్రం బునియాది గాని కాదు, బునియాది గాని కాలువ కింద ఇంకా 30 చెర్లు ఉంటాయి కింద. ఇది మోత్కూరు వరకు పోవాలి, ధర్మారం దాకా పోవాలి. ధర్మారం చెర్లకు పోతే అప్పుడు బునియాది గాని కాలువ సక్సెస్. మా పులిగిల మీదకి